Good evening. Am I audible? sir. వినిపిస్తుందా? రైట్. Yes, Lokesh garu. చలో లాస్ట్ క్లాస్ ఎక్కడ దాకా అయింది ఏమా? రాజేష్ సార్ ఎస్సీఓ గురించి చెప్తున్నారు సార్. అది ఎలా వర్క్ అవుతుంది అని ఇండెక్సింగ్ అవన్నీ. క్రౌలింగ్ ఇండెక్సింగ్ అవన్నీ అయిపోయా? బేసిక్స్ స్టార్ట్ చేసాము. ఓకే అంటే సెర్చ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పారు. ఓకే హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్. ఆ, దానిలో క్రౌలింగ్ ఇండెక్సింగ్ రిట్రైవింగ్ డేటా ఇవన్నీ చెప్పానా? ఆ, అవి చెప్పారా? ఇండెక్సింగ్ అయితే విన్నాను. ఓకే వాట్ అబౌట్ రాఘవ్ గారు ఎక్కడ దాకా వచ్చింది ఏమైనా ఐడియా ఉందా? యా అండి, హలో. యా ప్లీజ్. యా అండి, సో సర్ప్ చెప్పారు, సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. ఎస్. దాని తర్వాత కీవర్డ్స్ ఎలా వస్తుంది, దాని తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్, H1 to H6 హెడ్డింగ్స్, లింక్స్, ఫైల్ నేమ్, ఫస్ట్ లైన్ ఆఫ్ వెబ్సైట్స్, బోల్డ్, ఇటాలిక్, గూగుల్ ఎక్కడ ఏ పార్ట్ ని సెర్చ్ చేస్తుంది అనేది మనం చెప్పాం. ఎస్, దాని తర్వాత క్రాలర్ కూడా చెప్పారు, స్పైడర్ కూడా చెప్పారు. యా అదే ఇదే స్పైడర్ ఏ పార్ట్స్ ని క్రౌల్ చేస్తుంది అనే పాయింట్ లోనే మనం నేర్చుకున్నాం 8 పాయింట్. ఎస్ అవునండి. యా తర్వాత కీవర్డ్ రీసెర్చ్ కూడా మనము ఆల్రెడీ వీ హావ్ డన్ విత్ బ్రెయిన్ స్ట్రామింగ్, గూగుల్ సజెస్ట్, ఊబర్ సజెస్ట్. ఎస్ అండి. రైట్. యా ఎస్ సో ఇక్కడ మీరు కీవర్డ్ ప్లానర్ అని అక్కడ దాకా చెప్పండి. నాకు తెలిసి లాస్ట్ మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇచ్చినట్టున్నాను. ఎస్ అండి, అవును ఇచ్చారు. దేని గురించి కనుక్కోమన్నాను? రిసార్ట్స్ అంటే కీవర్డ్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ కి కీవర్డ్ రీసెర్చ్ చేయమని చెప్పారు. ఓకే రైట్, పర్ఫెక్ట్.
చేశారా? యా చేసామండి. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. యా, వన్ షేర్ ద స్క్రీన్. రాజేష్, సార్ చేసావా? అవన్నీ గుర్తున్నాయా? గుర్తొచ్చాయా? గుర్తొచ్చాయి సార్. యా, చేసావా మరి టాస్క్? చేశాను సార్. ఓకే, హలో స్క్రీన్ వస్తుందా అండి? లేదండి, ఇంకా రాలేదు. ఒక్క నిమిషం. యా, సో రియల్ ఎస్టేట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ కి డిఫరెంట్ గూగుల్ సజెస్ట్లు తీసుకున్నామండి. ఓకే ఓకే, సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ సజెస్ట్ ఇస్తుంది అది, అంటే డిఫరెంట్ సర్చెస్ కి. ఓకే, డన్, సూపర్. యా, సో ఆల్మోస్ట్ ఆల్ 1 సెట్ 2 సెట్ 3 సెట్ 4 5 6 7 8 సెట్స్ ఆఫ్ ఇచ్చిందండి. ఓకే ఓకే, నెక్స్ట్ చాట్ జీపీటీ నడితే అదేమో ప్రైమరీ కీవర్డ్స్, లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్, ఎక్స్పీరియన్స్, ఎమ్యూనిటీస్ కీవర్డ్స్, ఇట్లా డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్ లో అది డిఫరెంట్ ఈ కీవర్డ్స్ ఇచ్చిందండి. ఓకే సో ఇది ఆ రోజు మీరు చెప్పిన యాక్టివిటీ నేను కొంచెం చేశాను. ఓకే, డన్, పర్ఫెక్ట్. ఇంకా ఇది ఊబర్ సజెస్ట్ ఏమైనా చేస్తారా? ఊబర్ సజెస్ట్ చేయలేదండి. ఓకే, కూల్. రాజేష్, కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? సార్ నేను ఇవాళ మొబైల్ నుంచి ఇట్స్ ఓకే, జాయిన్ అయ్యాను. డన్ డన్ డన్, నో ఇష్యూస్. రావు గారు చేశారా మీరు? చేసే నేను బయట ఉన్నాను, మొబైల్ వింటున్నా. ఓకే 50 వరకు వచ్చాయి కీవర్డ్స్ ఇవన్నీ. ఓకే రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ టోటల్ గా చాట్ జీపీటీలో కూడా వేసాను కానీ బట్ అది నేను నోట్ చేయలేదు. జనరల్ గా ఉన్న కీవర్డ్స్ అన్ని కూడా నోట్ చేసి పెట్టాను. డన్ డన్ డన్. పని, నువ్వు అటెండ్ అయ్యావా క్లాస్? అవ్వలేదు సార్, నేను ఇవాళ మార్నింగ్ వచ్చాను. ఈ క్లాస్ నువ్వు అటెండ్ అవ్వలేదు ఎస్సీఓది? అవ్వలేదు సార్. చలో, రైట్ రైట్ రైట్, నీకు షేర్ చేస్తాను అది తర్వాత. రికార్డింగ్ ఉందా సార్? పంపిస్తాను. సరే సార్. డన్. సో ఈ రోజు వచ్చే మనం ఇన్ని రోజులు ఏంటంటే లైక్ మనం చూసాం దాంట్లో అసలుకి ఎస్సీఓలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే అసలుకి సెర్చ్ ఇంజిన్ అసలు గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది, గూగుల్ ఎలా మన పేజ్ ని రీడ్ చేస్తుంది, గూగుల్లో ఏదైనా ఒక టాపిక్ క్లిక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ అది ఎలా చూపిస్తుంది, ఇన్ని వెబ్సైట్ రిజల్ట్స్ ఉన్నా కూడా దాంట్లో ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎలా చూపించగలుగుతుంది, వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్, అసలు గూగుల్లో స్పైడర్స్ అని, గూగుల్ బోట్ అని ఇలాంటి కొన్ని ఎలా దాన్ని సెగ్రిగేట్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటున్నాయి, అడగగానే అది ఎలా ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో చూపిస్తుందో లాస్ట్ టైం మనం చూసాం. అండ్ దాంట్లో మనం చూసినట్టయితే వీ హ్యావ్ వెంట్ విత్ డిఫరెంట్ ఫేజెస్. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ దట్ ఐ విల్ షేర్ దట్ స్లైడ్ సో దట్ మళ్ళీ మీకు రీక్యాప్చురేట్ అవుతుంది. లెట్ మీ చెక్ ఉంటుంది. సార్ స్క్రీన్ కనబడట్లేదు. ఒక నిమిషం. కెన్ యూ సీ? కనిపిస్తుంది సార్. రైట్, లాస్ట్ టైం మనం ఇక్కడ స్టాప్ చేసాం. వాట్ ఈస్ ఎస్సీఆర్పి అని చూసాం, ఎస్సీఆర్పి లేఅవుట్ చూసాం. ఎస్సీఆర్పి అంటే సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఎస్సీఆర్పి లేఅవుట్ లో టాప్ వచ్చి 4 యాడ్స్ ఉంటాయి, మిడిల్ లో వచ్చేసి తర్వాత 3 లోకల్ ఉంటాయి, తర్వాత 10 ఆర్గానిక్, ఎస్సీఓ రిజల్ట్స్, బాటమ్ 3 యాడ్స్. సో హౌ ఏ సర్చ్ ఇంజిన్ వర్క్స్ దగ్గర మనం క్రౌలింగ్, ఇండెక్సింగ్, క్యాల్కులేటింగ్ రిలవెన్సీ, రిట్రైవింగ్ డేటా చూసాం. ఇక్కడ క్రౌలింగ్ లో వచ్చేసి కలెక్టింగ్ డేటా, ఇందులో వచ్చేసి క్రౌలర్ కానీ, గూగుల్ బోట్ కానీ, స్పైడర్ ఇలాంటివి వెళ్ళేసి మన గూగుల్లో ఉన్న వెబ్సైట్స్ అన్నింటిని సెర్చ్ చేసి ఇండెక్సింగ్ లో అవి అకార్డింగ్ టు ద కేటగిరీ అవి స్టోర్ చేసుకుంటాయి. తర్వాత
ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వాటి రిలవెన్సీ తగ్గట్టుగా వాళ్ళని ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ చూపిస్తుంది. సో అవి వచ్చిన రిజల్ట్స్ ని ఎస్సీఆర్ కూడా డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ గూగుల్ క్రోలర్ వచ్చినప్పుడు ఏ పార్ట్స్ ని బాగా అది రీడ్ చేస్తా అని చెప్పాము. మనం చెప్పాం న్యూస్ పేపర్ లో మనం మొత్తం న్యూస్ చదవం, మనం ఓన్లీ హెడ్లైన్స్, ఇమేజెస్ అవి ఇవి చూస్తాం. కాబట్టి సేమ్ వే గూగుల్ కూడా ఓన్లీ టైటిల్, డిస్క్రిప్షన్, H1 to H6 ట్యాగ్స్, లింక్స్, ఫైల్ నేమ్, ఫస్ట్ లైన్ ఆఫ్ ద వెబ్సైట్, బోల్డ్ అండ్ ఇటాలిక్స్, ఇమేజ్ ఆల్ట్ ఇవే చదువుతుంది. సో దీనికి రిలేటెడ్ గా మనం బ్రెయిన్ స్టార్మింగ్ చెప్పాము. సో మీకు వచ్చేసి ఇచ్చిన టాపిక్స్ వేరే, ఇక్కడ వేరే ఉన్నాయండి. సో అక్కడ వచ్చేసి మనకి ఇచ్చిన టాపిక్ వచ్చి రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఆ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ రిలేటెడ్ గా బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, ఊబర్ సజెస్ట్ చేయమా. ఇక్కడ దాకా మనది అయిపోయింది. రైట్? ఎస్ రైట్? ఎస్ అండి. చలో ఇప్పుడు వచ్చేసి లెట్స్ డూ వన్ థింగ్. సో ద థింగ్ ఈస్ దట్ ఇప్పుడు మనం గూగుల్ మీరు చేసింది బ్రెయిన్ స్టార్మింగ్ చేశారు, గూగుల్ సజెస్ట్, ఊబర్ సజెస్ట్ చేశారు. సో ద నెక్స్ట్ పాయింట్ ఇస్ దట్ యూ షుడ్ ఆల్సో నో వన్. అప్పుడు మీకు చెప్పాను ఇది మనకి గూగుల్ కీవర్డ్ ప్లస్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. మనం లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పుష్ప 2 లేకపోతే ధోనియా. వాట్ ఈస్ ఎగ్జాంపుల్ వీ హావ్ టు? ధోని. ఇప్పుడు ధోని గురించి సెర్చ్ చేసినప్పుడు ధోని సార్. ధోని గురించి సెర్చ్ చేసినప్పుడు ఏం సెర్చ్ చేస్తున్నారు జనాలు మనకు తెలియాలి. అది తెలియకుండా మనం ధోని గురించి ఏదో ఒక ఆర్టికల్ రాస్తే అది వేస్ట్. సో జనాలు ఏం సెర్చ్ చేస్తున్నారో తెలియడానికి మనం గూగుల్ సజెస్ట్ లో చూపిస్తుంది. బ్రెయిన్ స్టార్మింగ్ లో వీ కాంట్ డిసైడ్ బట్ గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారని చెప్పేసి మనం అనుకునేది ఒకటి, గూగుల్ అయ్యేది ఒకటి. సో సేమ్ వే రిసార్ట్స్ గురించి కూడా మనం రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేస్తున్నాం, బానే ఉంది. బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని మనం క్లిక్ చేస్తున్నాం, బానే ఉంది. కానీ జనాలు అసలు ఏ కీవర్డ్ ఎక్కువ టైప్ చేస్తున్నారు అనేది మనకు తెలియాలి. అది తెలిస్తే దాని గురించి ఆ కీవర్డ్ పైన మనం ఆర్టికల్ రాస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ ఆర్టికల్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఇన్ వెరీ 1 to 3 pages లో వచ్చేస్తుంది. మాక్సిమం అయితే అట్లీస్ట్ 100 pages లో మీ ఆర్టికల్ కనిపించినా కూడా మీ ఆర్టికల్ సక్సెస్. రైట్? ఇలా మీరు గూగుల్లో మీ పేజ్ రావాలన్నా, మీ ఆర్టికల్ రావాలన్నా యూ షుడ్ నో లైక్ వాట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఇన్ ద మార్కెట్. అది తెలియాలి అంటే గూగుల్ కీవర్డ్ ప్లాన్ లో ఎగ్జాక్ట్ నంబర్స్ తెలుస్తాయి. అంటే ఎగ్జాక్ట్ కాకపోయినా అట్లీస్ట్ మీకు రేంజ్ తెలుస్తుంది. ఆ రేంజ్ ని బట్టి you have to decide whether it is low competition or else high competition or else a mid competition. ఓకే, కాంపిటీషన్ ని బట్టి కూడా మీరు కీవర్డ్ తీసుకోవాలి. కాంపిటీషన్ గురించి మాట్లాడాము మనం ఆ రోజు ఏమన్నా? లేదండి. లేదు. ఇక్కడ వచ్చేసి మనం కీవర్డ్ గురించి ఫస్ట్ కనుక్కోవాలి. కీవర్డ్స్ లో వీ హ్యావ్ టు సీ ఏ కీవర్డ్ కి కాంపిటీషన్ ఎక్కువ. దేర్ ఆర్ 3 కేటగిరీస్: హై కాంపిటీషన్, మీడియం, లో. ఇలా ఒక కీవర్డ్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఆ కాంపిటీషన్స్ ఏంటి అని మనకు తెలియాలి అంటే వీ హ్యావ్ టు కీవర్డ్ ప్లానర్ అండ్ గూగుల్ సెర్చ్ లో కూడా అడ్వాన్స్డ్ సెర్చ్ చేయాలి. దట్ వీ విల్ డూ టుడే. ఇక్కడ కీవర్డ్ ప్లానర్. ఇప్పుడు చూడండి కీవర్డ్ ప్లానర్ ఎక్కడ అంటే జస్ట్ ఓపెన్ యువర్ వెబ్సైట్, జస్ట్ గో టు గూగుల్. ఇక్కడ గూగుల్లో గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ కీవర్డ్ ప్లానర్ క్లిక్ చేయండి. మనసి క్లిక్ చేయండి, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇది మీకు ఓపెన్ అవ్వగానే ఇక్కడ సైన్ ఇన్ అని వస్తుంది, సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ విచ్ టైప్ ఆఫ్ థింగ్, అంటే మీ దాంట్లో ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. దాన్ని బట్టి మీరు ఏదైనా ఒకటి తీసుకోండి. ఇట్స్ లోడింగ్. ఎస్, మీకు ఇలా వస్తుంది. ఇలా రాగానే జస్ట్ గో బ్యాక్.
ఓపెన్ అదర్ అకౌంట్, లోడ్ స్లో అవుతుంది. సో మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్, గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ అని వస్తుంది. సో ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్ గా మీరు ఇక్కడ టూల్స్ అనే దాంట్లో కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. సో మీకు ఎక్కడ దొరకకపోయినా ఈ టూల్స్ అనే దాంట్లో కీవర్డ్ ప్లాన్ ఉంటుంది. ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ని క్లిక్ చేయండి. డిస్కవర్ న్యూ కీవర్డ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది ఎంటర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ క్లోజ్లీ రిలేటెడ్ టు యువర్ బిజినెస్. ఇక్కడ మన కీవర్డ్ మనం క్లిక్ చేయాలి. వాట్ ఇస్ ద కీవర్డ్? రిసార్ట్ ఇన్ హైదరాబాద్ ఇస్ ద కీవర్డ్ వీఆర్ సర్చింగ్. దీని గురించి మనం రీసెర్చ్ చేస్తున్నాం. సో నౌ గెట్ రిజల్ట్స్ అని కొట్టండి. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేసి గెట్ రిజల్ట్స్ అని కొట్టండి. నౌ యూ కెన్ సీ, ఒకసారి మీరు కిందికి వచ్చినట్టయితే రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే కింద చూడండి, రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ యావరేజ్ మంత్లీ సర్చెస్ వచ్చేసి ఇట్ ఈస్ షోయింగ్ యూ 10K to 100K. మంత్లీ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ దిస్ కీవర్డ్ ఈస్ లైక్ 10K to 100K. 10,000 నుంచి 1,00,000 మంది చూస్తున్నారు. పార్క్ హయత్ హోటల్ 10K to 100K. బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ 10K to 100K. ఎల్లా హోటల్ గచ్చిబౌలి 10K to 100K. కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ ఇన్ హైదరాబాద్ 1K to 10K. హయత్ హైదరాబాద్ గచ్చిబౌలి 10K to 100K. నెక్స్ట్ రిసార్ట్స్ నియర్ హైదరాబాద్ 10K to 100K. ఇలా యు ఆర్ హ్యావింగ్ ద కంప్లీట్ డేటా ఆఫ్ ద రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. సో దీన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ కీవర్డ్స్ ఐడియాస్ అని చెప్పి రైట్ సైడ్. కెన్ యూ సీ? క్లిక్ దిస్. క్లిక్ దిస్ డాట్ CSV ఫైల్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ కంప్లీట్ డేటా అనేది మీకు ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ అయిపోతుంది. నో నీడ్ టు థింక్, నో నీడ్ టు కాపీ, నథింగ్. డైరెక్ట్లీ యూ విల్ హ్యావ్ ఎ డౌన్లోడ్ ఫైల్. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ కంప్లీట్ డేటా అనేది మీకు డిస్ప్లే అవుతుంది. యూ కెన్ సీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ హాస్ బీన్ గివెన్ టు యూ. సో ఇక్కడ చూసినట్టయితే మీరు దీస్ ఆర్ ద కీవర్డ్స్. లెట్స్ మేక్ ఇట్ సమ్ కలర్. రైట్, ఇక్కడ కీవర్డ్ నేమ్, కీవర్డ్స్ ఇవి. కరెన్సీ మనకు అవసరం లేదు, డిలీట్ చేసేసుకోండి. యావరేజ్ మంత్లీ రీసెర్చ్ వచ్చి 50,000. రైట్, ఇది వచ్చేసి ఇది కూడా అవసరం లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి? ఎస్ అండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ ఇంకా మనకు అవసరం లేదు. Delete. ఇది కూడా అవసరం లేదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యావరేజ్ మంత్లీ సర్చెస్, కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్స్ వల్ల మీరు చూసుకోవాలి 500 మంత్లీ సర్చెస్, 500 ఇంకా లో, హై, మిడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత యూ కెన్ సీ సో మెనీ కీవర్డ్స్ లైక్ నియర్లీ లైక్ 1,516, 1,537 ఉన్నాయి మీకు. రైట్, ఇవన్నీ కీవర్డ్స్ చూసిన తర్వాత యూ షుడ్ అండర్స్టాండ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ యూ కెన్ టేక్, ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ టు టేక్ ద కీవర్డ్స్ అనేది మీకు ఒక ఐడియా రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే హియర్ ఐల్ షో యూ కీవర్డ్ ప్లానర్ లో when your keyword search results are without
Competition is low. When it is from 4K to 12K, the competition is medium. When the competition is above 12K, then it is high. Right? అసలుకి రిజల్ట్స్ 4000 లోపల ఉంది, 4K అయిపోయేలా ఉంది, అబౌవ్ 12K అనేది ఇక్కడ కాంపిటీషన్స్ మీరు గూగుల్ యాడ్ కీవర్డ్ ప్లానర్ లో చూసేది కాదు. గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో మీకు రెడీమేడ్ గా ఇచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. రైట్? ఇట్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ద కంప్లీట్ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇస్ సేయింగ్ దట్ చలో బై దీని రేట్ ఇంత ఉంది, దీన్ని ఆల్రెడీ ఇచ్చేస్తుంది మీడియం లో. ఇదంతా ఏంటంటే కాంపిటేటర్స్ కాంపిటీషన్. ఇది కాంపిటేటర్స్ కాంపిటీషన్. అంటే ఈ కీవర్డ్ కి కాంపిటేటర్స్ ఇంత కాంపిటీషన్ ఉంది. ఈ కీవర్డ్ కి మీడియమే ఉంది, ఈ కీవర్డ్ హై ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే షో యూ ఏదైనా హై ఇది చూడండి 5000 ఉంది. బెస్ట్ హోటల్స్ ఫర్ కపుల్స్ ఇన్ హైదరాబాద్. కాకపోతే హై ఉంది కాంపిటీషన్. బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ సెర్చ్ దిస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బుక్ ద రిసార్ట్. దట్స్ వై ఆల్ ది అదర్ హోటల్ పీపుల్ ఆర్ writing some articles, writing some blogs, running some ads on this keyword. Got it? అర్థమవుతుందా? Yes, sir. Yes. Now, here the point is that అసలు గూగుల్ ఎలా చేయాలి? గూగుల్ రీసెర్చ్ ప్రకారంగా ఆ కీవర్డ్ కి అసలు డిమాండ్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, వెన్ యూ ఆర్ సర్చింగ్ ఇన్ గూగుల్, రైట్? వెన్ యూ ఆర్ గోయింగ్ టు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ క్లిక్ చేశారు. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ క్లిక్ చేయగానే ఇఫ్ యూ సీ హియర్ హౌ మెనీ రిజల్ట్స్ ఇట్ ఇస్ షోయింగ్, టూల్స్ క్లిక్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది. హౌ మెనీ రిజల్ట్స్ ఇట్ ఇస్ షోయింగ్? 4,29 lakhs. 4,29 lakhs రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ గురించి వాళ్ళ గూగుల్ దగ్గర ఉన్న డేటా అంతుంది. రైట్? కానీ అంత డేటా మనకు అవసరం లేదు. అంటే రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని ఎక్కడ కనిపించినా గూగుల్ అనేది ఇచ్చేస్తుంది అవన్నీ డేటా. మనకు అట్లా వద్దు. మనకు కావాల్సింది అంటే ఈ కీవర్డ్ కి రిలేటెడ్ గా మనకి కావాలి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడుగుతున్నాం. సో కీవర్డ్ కి రిలేటెడ్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి వీఆర్ ఆస్కింగ్ దెమ్ లైక్ నాకు ఓన్లీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని కనిపించే ప్లేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పేసి అడుగుతాం. దానికి రిలేటెడ్ మాత్రమే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, మిగతా అంతా నాకు ఇదంతా వద్దు, నాకు అంత టైం లేదు, నాకు కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అదే అని అనుకున్నప్పుడు యూ కెన్ హ్యావ్ ఎన్ అడ్వాన్స్ సెర్చ్ ఆప్షన్. ఇక్కడ మీరు ఒక చిన్న ఎక్స్టెన్షన్స్ లాగా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ జస్ట్ సింపుల్ గా మీరు ఏం చేయాలంటే ఆల్ ఇన్ టైటిల్ అని కామెంట్ ఇచ్చుకొని ఇప్పుడు దీన్ని ఎంటర్ కొట్టాడు. ఇప్పుడు రిజల్ట్ చూడండి ఒకసారి ఎంత వస్తుందో. మోర్ కొట్టండి, టూల్స్ కొట్టండి. ఇప్పుడు ఎంత వచ్చిందండి? 13,500 క్రోడ్స్ నుంచి థౌజండ్స్ లో పడుతుంది. ఇప్పుడు చూడండి మీరు రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని ఎక్కడ ఉన్నా అవి చూపిస్తాయి. చూడండి రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, కిందకి రండి. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, కిందకి రండి. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ లగ్జరీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ లగ్జరీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, టాప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. సో రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ దీనికి రిలేటెడ్ గా ఎక్కడెక్కడైతే మీకు కనిపిస్తున్నాయో అన్ని చోట్ల వాటిని మాత్రమే పిక్ చేసి టైటిల్ ఈ పేరుతో ఈ టైటిల్ తో ఎవరైతే ఆర్టికల్స్ రాశారో ఎవరైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్ మనం షో చేస్తాం. క్లియర్? యా అండి. రైట్. జస్ట్ ఇప్పుడు అంత కాదు, మనకి టైటిల్ కాదు, ఆల్ ఇన్ ఒట్టి యూఆర్ఎల్ ఒక్కటి కావాలనుకోండి. ఆల్ ఇన్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో వాళ్ళ వెబ్సైట్ దాంట్లో రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ పెట్టినే మాత్రమే చూపించమంటే ఇలా కొడితే మీకు ఆ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఇటువంటి 18,100 రిజల్ట్స్ ఉంది. సో మీరు చెప్తున్నారు గూగుల్ కి ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయని చెప్తున్నారు అక్కడ. ఎస్, టు అండర్స్టాండ్ అసలు ఈ పేరుతోటి ఎంతమంది ఆర్టికల్స్ రాసి ఉంటారు, ఈ పేరుతో ఆల్రెడీ ఎన్ని బ్లాగ్స్ ఉంటాయి, ఈ టైటిల్ తోటి అన్ని ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ కింద ఉంది కదా. నెక్స్ట్ మీరు రిసార్ట్స్ ఫర్ కపుల్స్ అని చెప్పి ఉంది అనుకోండి, దానికి ఎంత ఉందో ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకే, అర్థమవుతుందా? రిసార్ట్స్ ఫర్ కపుల్స్, క్లికింగ్. Now if I see for this 10,200 ఉంది, ఇది URL కి. అదే నేను టైటిల్ చూస్తే ఆల్ ఇన్ టైటిల్.
సో మన వెబ్సైట్లో కూడా ఇట్లా పెట్టాలి అయితే. మన వెబ్సైట్ లోని కాదు, ఫస్ట్ మనం కీవర్డ్స్ ఏ కీవర్డ్ పైన మనం ఆర్టికల్ రాయాలనేది మనం ఈజీ కోసం దీనికి. Resourceful couples in Hyderabad. results on రిసార్ట్స్ ఫర్ కపుల్స్ ఇన్ హైదరాబాద్ అనే దానికి 68 రిజల్ట్స్ ఉన్నాయి గూగుల్. మీరు అప్పుడు ఏంటిది లో, దీనికి డిమాండ్ లేదు అంటే డిమాండ్ ఉంది బట్ కాంపిటీషన్ లేదు, కాంపిటీషన్ ఇస్ వెరీ లో. మనం వేసుకున్న ప్రకారంగా మన కాంపిటీషన్ ఏం తెలుస్తుంది ఇక్కడ, మన కాంపిటీషన్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది బిలో 4000 ఉంటే అది లో కాంపిటీషన్, అబౌవ్ 4K to 12K ఉంటే దాని మీడియం, 12 అబౌవ్ ఉంటే హై. సో మనం ఏంటంటే ఈ లో అండ్ మీడియం కీవర్డ్స్ పైన వర్క్ చేస్తాము. వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఆన్ హై కీవర్డ్స్, హై డిమాండ్ కీవర్డ్స్ పైన మనం వర్క్ చేయము. హై డిమాండ్ కాదు, హై కాంపిటీషన్. ఎందుకంటే ఆల్రెడీ ఆ కీవర్డ్ కి చాలా కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద హోటల్స్, ఎస్పీఓస్ ఆల్రెడీ ఆ పేర్ల పైన రన్ అవుతుంది. ఆ రన్ అవుతున్నాయని తెలిసి కూడా మనం వాటిపైన ఆర్టికల్స్ రాస్తే నో యూస్, నో వన్ ఇస్ గోయింగ్ టు వాచ్ యూ, రైట్? Getting my point? Are you understanding what I'm supposed to say? Yes అండి, got it. Yes. ఇక్కడ ఏంటంటే పాయింట్, నువ్వు మీకు ఇంకా ఈజీ అర్థం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజర్ లో ఒక అమ్మాయి చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ అమ్మాయి ఎలా అంటే హీరోయిన్ లాగా ఉంటుంది. ఆ అమ్మాయిని ఆల్రెడీ చాలా మంది ట్రై చేస్తున్నారు, చాలా మంది అమ్మాయిని లవ్ చేయాలని చూస్తున్నారు, చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయికి ఉన్నారు, చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది అమ్మాయికి. అండ్ మీ బ్యాచ్ లో చాలా మంది ఉన్నారు, మీకంటే మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ రిచ్ పీపుల్ ఉన్నారు, ఆల్రెడీ మంచిగా సెటిల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మాయిని ట్రై చేస్తున్నారు. ఆ అమ్మాయికి పెద్ద కాంపిటీషన్ ఉంది. మనం ట్రై చేసి వేస్ట్, టైం వేస్ట్ చేసినా అమ్మాయి మనం దేగం కూడా దేగం. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయికి కాంపిటీషన్ గట్టిగా ఉంది, జనాలు ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకే అమ్మాయి పడే ఛాన్స్ ఉంది. మేబీ షీ మే మ్యారీ వన్ ఆఫ్ దెమ్ అనుకోవచ్చు. అదే మీడియం లో యావరేజ్ అమ్మాయి ఉంది అనుకోండి, మనం యావరేజ్ ఉన్నప్పుడు యావరేజ్ అమ్మాయి అంత కాంపిటీషన్ ఎక్కువ ఉండదు. సో ఉన్న వాటిలలో ఆ అమ్మాయిని ట్రై చేసి అట్లీస్ట్ ఆ అమ్మాయి ఒక్కసారి కాకుండా ఒక్కసారి మీకు పడుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా తీసుకుంటే ఇక్కడ కీవర్డ్స్ ఏవైతున్నాయి, ఈ కీవర్డ్స్ ఆల్రెడీ హై కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ ఏవైతున్నాయో దాన్ని మనం టచ్ చేయకపోవడం బెటర్. అంటే టచ్ చేయడం అంటే చెయ్యొచ్చు, కాకపోతే వేస్ట్, నో యూస్. రిజల్ట్స్ పేజ్ లో మనం కనిపించడం చాలా రిస్క్, చాలా హై లెవెల్ ఆఫ్ రిస్క్, అంటే కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పిక్ ద మీడియం అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. ఆన్ దోస్ కీవర్డ్స్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆర్టికల్ ఆర్ బ్లాగ్. సో దట్ మనకి ఇప్పుడు హై రేట్ వచ్చేసి ఒక 50,000 మంది బెస్ట్ రిసర్చ్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేస్తున్నారు. మనం దానికోసం ఫైట్ చేసే బదులు ఒక 10,000 మెంబర్స్ అట్లీస్ట్ కపుల్ ఫ్రెండ్లీ రిసర్చ్ అని కొడుతున్నారు అనుకోండి, కాంపిటీషన్ లేదనుకోండి, ఆ కాంపిటీషన్ లేని కీవర్డ్ తోటి మనం ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ రాసాం అనుకోండి, మన 50,000 గురించి మాట్లాడే కంటే అట్లీస్ట్ 10,000 మంది ఎవరైతే ట్రై చేస్తున్నారో ఆ కీవర్డ్స్ గురించి ఆ 10,000 మందికైనా మనం కనిపిస్తాం కదా. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ విత్ ద మీడియం అండ్ లో కాంపిటేటివ్ కీవర్డ్స్. సో ఇక్కడ మీరు ఇవన్నీ ఒకటి గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి తీయాలి, ఒకటి వచ్చేసి యూఆర్ గోయింగ్ టు పుల్ ఫ్రమ్ గూగుల్ అడ్వాన్స్ రీసెర్చ్ నుంచి మీరు అది కూడా క్రియేట్ చేసి దీస్ పారామీటర్స్ యూ హ్యావ్ టు మేక్ వాట్ ఆర్ ద మీడియం లెవెల్, మీడియం కాంపిటేటివ్ కీవర్డ్స్ అండ్ లో కాంపిటేటివ్ కీవర్డ్స్. Got it? క్లియరా ఇక్కడ వరకు? ఎస్ అండి. ఇప్పుడు మీకు కీవర్డ్స్ అర్థమైపోయాయి. కీవర్డ్స్ ఓకే, ఏ కీవర్డ్స్ తీసుకోవాలి, దేనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది, ఇవి మీకు ఒక అనాలిసిస్ వచ్చేసిన తర్వాత అప్పుడు యు ఆర్ గోయింగ్ టు పుల్ ద కంటెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ గురించి కంటెంట్ తీస్తాం. అయితే కంటెంట్ ఎట్లుంటే రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ChatGPT లో కొడితే యూ విల్ గెట్ 5 to 6 రిసార్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. The point is that here you are not going to show 5-6 resorts. Let's take you are working for a Golconda resort. Golconda resort లో మీరు ఒక SEO ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ ఆర్టికల్ ని గూగుల్లో ప్లేస్ చేయాలి. ఎవరైనా వచ్చి బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేస్తే గోల్కొండ రిసార్ట్ దాంట్లో కనిపించి వాళ్ళ గోల్కొండ రిసార్ట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే సో దట్ వాళ్ళకి గోల్కొండ రిసార్ట్ పైన ఒక ఇంట్రెస్ట్ వచ్చి గోల్కొండ రిసార్ట్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. Here the thing is that we are not going to show all the resorts. మనం అన్ని రిసార్ట్స్ గురించి రాయం. మేబీ there are chances that 5 resorts, best 5 resorts in హైదరాబాద్ అన్నప్పుడు దాంట్లో ఫస్ట్ పొజిషన్ గోల్కొండ రిసార్ట్ ఇచ్చి అలా ఆర్టికల్స్ రాయొచ్చు. దట్ ఈస్ అదర్ థింగ్. బట్ నౌ డెడికేటెడ్లీ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఫర్ గోల్కొండ రిసార్ట్స్ ఓన్లీ ఒక్క రిసార్ట్ ని తీసుకుని ఆ రిసార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రైట్? ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే తీస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ షుడ్ బి లైక్ 3,000 words, నాట్ మోర్ దెన్ 3,000 words.
Is it clear? That is the parameters. Actually, the parameters which has been given 3000 words ని పెట్టుకోవాలి. 3000 words ని మీరు పెట్టుకున్నారంటే that will be somewhat easy for a blog, which will be like stable length of a blog in a Google. Right? That is one. And once మీరు మీ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో, మీ వెబ్సైట్ లో మీ బ్లాగ్ ఏదైతే ఉందో, ఆ బ్లాగ్ లో మీరు ఈ యొక్క ఆర్టికల్ ఇచ్చిన తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ లైక్ హౌ వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ ద ఆర్టికల్. అంటే ఇప్పుడు ఆర్టికల్ రాసిన బాగానే ఉంది, మనకు అర్థమైంది కీవర్డ్. ఓకే, జనాలందరూ మార్కెట్ లో బాగా సెర్చ్ చేస్తున్న ఒక 10,000 మంది సెర్చ్ చేసిన కీవర్డ్ ఏంటంటే బెస్ట్ రిసార్ట్ ఫర్ కపుల్స్ అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఆ కీవర్డ్ కి కాంపిటీషన్ కూడా ఎక్కువ హెవీగా లేదు. గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో కూడా లో అని చూపించింది. మళ్ళీ నేను గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేస్తే కూడా గూగుల్లో కూడా ఆ కీవర్డ్ కి లో అనే ఉంది. సో ఈ కీవర్డ్ పైన నేను ఆర్టికల్ రాస్తా అని చెప్పేసి యు ఆర్ గోయింగ్ టు రైట్ ద ఆర్టికల్. ఆ ఆర్టికల్ కి కంటెంట్ వచ్చేసి మీరు చాట్ జీపీటీ నుంచి తీస్తున్నారు అండ్ copy.ai నుంచి తీస్తున్నారు, లేదా వేరే వెబ్సైట్ లో మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్ ని కాపీ కొట్టి ఫిల్ బోట్ లో వేసేసి రీనేమ్ మొత్తం రీఫ్రెష్ చేస్తున్నారు. మీకు ఆర్టికల్ ఇప్పుడు రెడీ అయింది. మీ ఆర్టికల్ రెడీ అయిపోయిన తర్వాత మీరు బ్లాగ్ లో ఆ ఆర్టికల్ ని రాసేసి మీరు పబ్లిష్ చేయగానే మన ఆర్టికల్ టాప్ లో రాదు. మనం ఏం నేర్చుకున్నాం? గూగుల్ వచ్చి మీ ఆర్టికల్ చదివేటప్పుడు ఏమేమి చదువుతామని చెప్పాము? ఏమేమి చదువుతావు గూగుల్? ఏం చదువుతావు? H1 heading, These tags. Yeah. all things Google is going to read. సో ఇవన్నీ ఇప్పుడు మన ఆర్టికల్లో ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. లేకపోతే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దిస్. రైట్? మన ఆర్టికల్లో మన బ్లాగ్ లో ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు మెన్షన్ దిస్. మనం ఒక టైటిల్ ఇస్తాం, ఒక డిస్క్రిప్షన్ ఇస్తాం, మెయిన్ పాయింట్స్ H1 to H5 H6 హెడ్డింగ్స్ ఇస్తాం, కొన్ని లింక్స్ ఇస్తాం, ఇంటర్నల్ లింక్ ఇస్తాం, ఎక్స్టర్నల్ లింక్ ఇస్తాం, ఫైల్ నేమ్ ఇస్తాం, నెక్స్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద వెబ్సైట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద బ్లాగ్ ఏదైతే దానికి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నెక్స్ట్ బోల్డ్ ఇటాలిక్స్ ఇస్తాం. నెక్స్ట్ ఇమేజెస్ ఏమైనా పెడితే ఇమేజెస్ కి ఆల్ట్ ఇస్తాం. ఇమేజ్ ఆల్ట్ అంటే ఏంటంటే ఇమేజ్ ఏదో రిలేటెడ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ లో రాయడం. వై? బికాస్ వి సెడ్ దట్ గూగుల్ ఈస్ నాట్ గోయింగ్ టు సీ ఇట్. గూగుల్ కి కనబడదు, గూగుల్ ఓన్లీ విల్ రీడ్ ఇట్. సో ఆ ఇమేజ్ పెట్టి పక్కన ఇమేజ్ రిసార్ట్ రిలేటెడ్ ఇమేజ్ అని చెప్పి మనం రాస్తే గూగుల్ కి అర్థమవుతుంది ఈ ఇమేజ్ రిసార్ట్దే అని. రైట్? సో ఇదంతా చేస్తాం. ఇవన్నీ మనం ఉన్నాయా లేదని మన బ్లాగ్ ని సెట్ చేసుకొని దాంట్లో ఒక 2 ఇమేజెస్, టెక్స్ట్, హెడ్డింగ్స్, డిస్క్రిప్షన్స్, లింకింగ్ ఇవన్నీ ఇచ్చేసి అప్పుడు we will say Google that Google our blog is ready, come and check it అని చెప్పేసి మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తాము. వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ అవర్ బ్లాగ్ టు గూగుల్. ఇదంతా అయిపోయినాక ఆఫ్టర్ రైటింగ్ ఆర్టికల్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ టు గూగుల్. మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తాం. వన్స్ గూగుల్ కి సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ విల్ కమ్ అంటే ఏమొస్తుంది? స్పైడర్. Google come అంటే spider will come to your website. Spider will come, it will check complete blog మొత్తం చదువుతుంది. చదివేసి బ్లాగ్ మొత్తం చదువుతుందా, ఓన్లీ ఇవే చదువుతుందా? ఆ బ్లాగ్ లా మొత్తం బ్లాగ్ చదువుతా, లేకపోతే ఇట్ విల్ రీడ్ ఓన్లీ దిస్ పాయింట్స్? 8 points అవుతుందండి. Yes, it will go through that 8 points, it will see it and it is going to store the data in where indexing లో స్టోర్ చేసుకుంటాం. వన్స్ అది స్టోర్ చేసుకున్న తర్వాత మన ఆర్టికల్ ఏదైతే బాగుందో ఆర్టికల్ ఒకవేళ మంచిగా మనం అన్ని పారామీటర్స్ లో మంచి కంటెంట్ ఇచ్చి మంచిగా దానికి రిక్వైర్డ్ మెటీరియల్ ఇచ్చి కీవర్డ్స్ ఇచ్చి ఉంటే డెఫినెట్లీ గూగుల్లో రేపు పొద్దున ఎవరైనా బెస్ట్ రిసార్ట్ ఫర్ కపుల్స్ అని క్లిక్ చేస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ మీ బ్లాగ్ కూడా ఎక్కడో ఒక 10th పేజ్ 11th పేజ్ లో డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంది. Got it? This is the process of making on page. ఆన్ పేజ్ లో మనం ఏదైనా కంటెంట్ ఇచ్చినప్పుడు ఆ కంటెంట్ లో ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కంటెంట్ కూడా ప్రాపర్ గా పెట్టి దాంట్లో కీవర్డ్స్ ని కూడా మెన్షన్ చేసి వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ టు ద గూగుల్. సో దట్ ఇఫ్ సమ్మన్ ఈస్ సర్చింగ్, ఏ యూజర్ ఈస్ సర్చింగ్ ఇన్ గూగుల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలవెంట్ టు అవర్ కీవర్డ్, then our website is going to be displayed on Google and he is going to consume our content whatever we have been given. Clear? అర్థమైంది ఇక్కడ దాకా? Yes అండి. Yes. So there, after making that content also, whatever the content you are going to make, ఆ content లో whatever the data you have given, ఆ data related గా you are going to also add one plugin called all-in-one SEO. All-in-one SEO. All-in-one SEO అనేది ఒక ప్లగిన్. ఈ ప్లగిన్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ విల్ గివ్ సజెషన్స్, ఏమేమి చేంజెస్ చేయాలి, ఏవేవి ఉన్నాయి, ఏవేవి లేవు అని చెప్పేసి మనకు ఒక సజెషన్ ఇస్తుంది. సో దట్ ఆ సజెషన్స్ ని బేస్ చేసుకొని మనం ఆర్టికల్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే మనకి డౌట్ ఉండొచ్చు, అరే నేను అన్ని వాడినా లేదా, మళ్ళీ గూగుల్ నన్ను యాక్సెప్ట్ చేస్తా చేయాలని ఒక డౌట్ ఉంటుంది కదా, అది ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తుంది, మీకు ఒక స్కోర్ ఇస్తుంది.
ఎస్ఈఓ స్కోర్ అని ఇస్తుంది. ఆ స్కోర్ అనేది ఏదైతే ఎస్ఈఓ స్కోర్ ఇస్తుందో ఆ స్కోర్ వచ్చేసి మీది 100 కి మినిమం 80 ఏవో ఉంటే యువర్ ఆర్టికల్ ఇస్ గుడ్. 100 కి 80 వచ్చిందంటే యువర్ ఆర్టికల్ ఇస్ గుడ్. దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ ఆర్టికల్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ గూగుల్. రైట్, ఇదంతా ఎలా చేయాలో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో. Just 1 minute, I'm sharing the screen. సార్ మీరు మాట్లాడుతున్నారా సార్? మాట మాకు వినిపించట్లేదు. లేదు మాట్లాడలేదు. లేదు మాట్లాడలేదు. ఓకే సార్, ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ అది ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ వేసుకున్నాను. ఇది జస్ట్ ప్లగిన్ మీరు ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్ గా అది ఇంటిగ్రేట్ అయిపోతుంది. మీరు ఏం కోడింగ్ గీడింగ్ ఏమి ఉండదు. సో మీరు పోస్ట్ ఏదైతే రాస్తున్నారో, బ్లాగ్ ఏదైతే చేస్తున్నారో అది ఇక్కడ చేస్తాం. పోస్ట్ ఉంది కదా, ఇక్కడ రాస్తాం బ్లాగ్. ఈ పోస్ట్ ని క్లిక్ చేస్తే మీరు వన్స్ ఇఫ్ యూఆర్ క్లికింగ్ పోస్ట్, సింపుల్ గా ఇది కూడా సేమ్ పేజెస్ లాగానే వస్తుంది. ఒకవేళ పోస్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ పోస్ట్ కొట్టండి. వన్స్ యాడ్ న్యూ పోస్ట్ మీరు క్లిక్ చేయగానే ఇట్ ఇస్ గోయింగ్ టు కమ్ లైక్ దిస్. సేమ్ ఇక్కడ టైటిల్ ఇవ్వండి, కింద డిస్క్రిప్షన్. ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ మీరు యాడ్ చేస్తారు కాబట్టి మీకు ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ కింద వస్తాయి. ఇది ఆటోమేటిక్ గా ప్లగిన్ వల్ల వస్తాయి మీకు ఇవన్నీ. సో మీరు ఆర్టికల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇఫ్ యూ సీ ఆర్టికల్ నేను ఆల్రెడీ ఒకటి పేస్ట్ చేశాను, అది షో ఇట్. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ చూడండి, క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కింద చూసినట్టయితే రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ you are going to add whatever the content మీద ఉందో రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ రిలేటెడ్. లెట్స్ టేక్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ గోల్కొండ రిసార్ట్, ఆ గోల్కొండ రిసార్ట్ గురించి కొంచెం కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ ఇక్కడ ఇవ్వాలి. లెట్స్ టేక్ ఒక చిన్న చాట్ జీపీటీ ఒక చిన్న కంటెంట్ తీసుకుందాం. గోల్కొండ ఏ బ్లాగ్
గోల్కొండ రిసార్ట్ ఇన్ హైదరాబాద్. ఎంటర్. సో ఇక్కడ ఇంత పెద్ద ఆర్టికల్ రాసింది, మనకి ఇంత అవసరం లేదు. కాకపోతే ఒకవేళ ఆర్టికల్ ఇట్లా వచ్చింది అనుకోండి, జస్ట్ ఇక్కడ రండి, కింద కాపీ కొట్టండి, మీ వెబ్సైట్లోకి రండి, ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. చూడండి మీకు వచ్చేసింది. ఇది వచ్చేసి ఇదేమైంది మీకు టైటిల్. వాట్ ఇట్, ఇది టైటిల్. ఇదేముంది, ఇది చూడండి H1 కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇక్కడ H1. మీకు ఇంతకుముందు గూగుల్ ఇవన్నీ చూసుకోవాలి. మనం ఇంతకుముందు మనం ఏం చేసాం, గూగుల్ ఏవేవి చదువుతున్నాము అవన్నీ చెక్ చేసుకుందాం. ఇక్కడ గూగుల్ ఏమేం చేస్తుంది, ఫస్ట్ టైటిల్ కావాలా, రైట్? వద్దాం. హలో సార్. ఎస్ సార్ ఇది వర్డ్ ప్రెస్ లో కాకుండా మన గూగుల్లోనే బ్లాగర్ లో కూడా చేయొచ్చు కదా సార్, ఈ బ్లాగ్ అనేది. చేయొచ్చు. అంటే దీనికన్నా అది ఈజీ ప్రాసెస్ గా. ఇంకా ప్రాసెస్ ఈజీ అంటే నీకు వెబ్సైట్ ఉంటేనే కదా నేను ట్రై చేసేది. ఆహా, వెబ్సైట్లలో బ్లాగులు రాస్తే అఫీషియల్ గా ఉంటుంది. నువ్వు బ్లాగర్ లో పోయి రాస్తే ఎవడని రాస్తారు కదా. ఓకే. సో వెబ్సైట్ ఎప్పుడైనా చేసినా ప్రొఫెషనల్ గా కంపెనీ నుంచి 2-3 బ్లాగ్స్ ఉంటే దే విల్ ఫీల్ సబ్మిట్ అఫీషియల్. మీకు ఊరు పేరు ఉంటుంది. బ్లాగర్ లంగా ఎవరు పడితే వాళ్ళు రాయొచ్చు. ఓకే సార్. సో ఇక్కడ ఫస్ట్ టైటిల్ వచ్చేసింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ H1 to H6 హెడ్డింగ్స్ ఉండాలన్నది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, H1 అనే హెడ్డింగ్ ఏదైతే ఉందో ఇది ఒకటేసారి యూజ్ చేయాలి. కీప్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్. H1 అనేది ఒకసారి యూజ్ చేయాలి. H2, H3, H4, H5, H6 ఎన్నిసార్లు యూజ్ చేయండి, నో ఇష్యూస్. కానీ H1 అనేది ఒకసారి యూజ్ చూసుకోండి. H1 ఎన్నిసార్లు యూజ్ చేసామని చెక్ చేసుకోండి. సో ఇది యాక్చువల్లీ SEO ఫ్రెండ్లీ వస్తున్నాయి కాబట్టి ChatGPT లో కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎగ్జాక్ట్లీ, నో నీడ్ టు చెక్ ఆల్సో. H1 ఒకటేసారి ఇచ్చింది, రైట్? చలో, రెండు అయిపోయి పారామీటర్స్. నెక్స్ట్ H1 to లింకులు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలే, మనమే ఇవ్వాలి లింకులు. లింక్ లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. వచ్చేసి ఇంటర్నల్ లింకింగ్, ఒకటి వచ్చి ఎక్స్టర్నల్ లింకింగ్. ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్ లో మనమే లింకింగ్ చేయడం. అంటే ఇక్కడ ఏదైనా ఒక పేరుని సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ టేక్ ఇక్కడ గోల్కొండ రిసార్ట్ ఇది ఉంది. ఇది ఇలా క్లిక్ చేసి దీనికి ఇక్కడ లింక్ ఆప్షన్ ఉందా, ఈ ఆప్షన్ లింక్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ లోపల మీరే మీ వెబ్సైట్ పేజ్ మీరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ పేజ్ అబౌట్ అస్ అని ఉంది అనుకుందాం. ఈ వెబ్సైట్ లో అబౌట్ అస్ క్లిక్ చేసి ఈ అబౌట్ అస్ లింక్ నేను కాపీ చేసుకొని దాన్ని అక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఏదైనా ఒక వర్డ్ కి ఇవ్వడం, అంటే అబౌట్ అస్, టు నో అబౌట్ అస్, క్లిక్ దిస్ అబౌట్ అస్ అని చెప్పి రాయాల్సిన పని లేదు. జస్ట్ ఒక వర్డ్ కి లింకింగ్ ఇవ్వండి. గూగుల్ బ్యాక్ ఎండ్ లా చూస్తుంది వీళ్ళ పేజ్ లో వీళ్ళకి లింక్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. అంతే తప్ప మీరు క్లిక్ చేసి యూజర్ కోసం లింకులు మనం ఏం మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ ఇది గోల్కొండ అనేది మీరు ఏదైతే ఇచ్చారో దీనికి అనేది లింక్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం.
రైట్. ఇంటర్నల్ లింకింగ్ దాన్ని క్రియేట్ చేసాం. లింకింగ్ లో ఏం చెప్పాం, ఇంకొక 2-3 ప్లేసెస్ లో కూడా మనం లింకింగ్ ఇవ్వచ్చు. మన పేజ్ అబౌట్ అస్ ఒకటి, సర్వీస్ ఒకటి, కాంటాక్ట్ అస్ ఒక 2-3 లింకింగ్ మన పేజ్ లో మనకే, మన వెబ్సైట్ లో మనకే పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే వేరే వెబ్సైట్, అంటే ఇది క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్ లింక్ ఓపెన్ అవ్వాలి. లెట్స్ టేక్ గోల్కొండ రిసార్ట్ అని ఇక్కడ ఉంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని లింక్ ఎలా ఇస్తున్నాం అంటే నిజంగా గోల్కొండ వెబ్సైట్ వాడినే పంపిస్తున్నాం. ఎందుకంటే అది నిజంగా గోల్కొండ వాడితే కాబట్టి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వాడు అక్కడికి వెళ్తాడు. ఈ పేజ్ ఉంది గోల్కొండ రిసార్ట్, ఈ మెయిన్ వెబ్సైట్ ని మనం లింక్ ఇస్తాం. ఇది కాపీ చేసుకొని ఇది ఇక్కడ పే చేస్తాం, ఇక్కడ పే చేస్తాం. ఇది ఎవరైనా క్లిక్ చేస్తే గోల్కొండకు పోతాం. ఆడు పోతాడా లేదా అనేది సెకండరీ, ఆయన ఎవరు క్లిక్ చేయరు కూడా ప్రాక్టికల్ గా మాట్లాడితే. ద థింగ్ ఈస్ దట్ ఫర్ గూగుల్ సేక్ వీఆర్ మేకింగ్ దట్ లింకింగ్ పార్ట్. దెన్ అట్లా ఒక 2-3 లింక్స్ ఇవ్వచ్చు. ఎక్స్టర్నల్ లింకింగ్ ఖచ్చితంగా ఒక్కటని ఇవ్వాలి మినిమం. ఇంటర్నల్ మీరు 2 ఇచ్చుకోండి, 1 ఇచ్చినా 2 ఇచ్చినా 3 ఇచ్చినా మీ ఇష్టం. కానీ ఎక్స్టర్నల్ లింక్ మాత్రం ఖచ్చితంగా ఒకటని ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేకపోతే మాత్రం మీరు ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. రైట్. మళ్ళీ వెళ్ళండి. ఇంకేమున్నాయి, ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ అంటే ఎక్కడ వస్తుంది? ఫైల్ నేమ్ అంటే సింపుల్ గా మీరు ఇప్పుడు విన్నారు, ఇది ఇక్కడ ఇది ఉంది, ఇది లింక్. ఇది ఏమనుంది, వీక్యూబ్ డిజిటల్ మార్కెట్ .in/wp పోస్ట్ ఏదేదో ఉంది. ఇది కాదు నాకు కావాల్సింది. ఇక్కడ వస్తే యూఆర్ఎల్ ఉందా, ఈ యూఆర్ఎల్ అనమాట. దీన్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ ఏముంది, యూఆర్ఎల్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, ఈ టైటిల్ తోటి ఉంది. నాకు రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ కాదు, ఇక్కడ కావాల్సింది గోల్కొండ రిసార్ట్ అని కొడుతుంది. లేదా బెస్ట్ రిసార్ట్ ఇన్ గోల్కొండ రిసార్ట్. ఇట్లా నాకు నచ్చిన కీవర్డ్ ఏదైతే ఉందో, నేను ఏ కీవర్డ్ కోసం అయితే వర్క్ చేస్తున్నాం దాన్ని మనం మెన్షన్ చేస్తే కస్టమైజ్డ్ గా మనకి టాప్ లో అదే చూపిస్తుంది. అదే చూపిస్తుంది. సో అది ఏదైతే చూపిస్తుందో దాన్ని కస్టమైజేషన్ ఏవైతే చేస్తున్నామో దాన్ని పర్మా లింక్ అంటాం. వెన్ యూ ఆర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద లింక్, దట్ ఈస్ నోన్ యాజ్ పర్మా లింక్. రైట్. ఆ లింక్ ని మనకు నచ్చినట్టుగా మన పేరు మనం ఇచ్చుకోవచ్చు. అది ఇక్కడ ఇస్తాం. చలో అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద వెబ్సైట్ అంటే ఇక్కడ ఫస్ట్ లైన్ ఆఫ్ ద బ్లాగ్ అనుకోండి. దిస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద బ్లాగ్. ఇదేంటి, నెస్టెడ్ ఇన్ ద హిస్టారికల్ సిటీ ఆఫ్ హైదరాబాద్, గోల్కొండ రిసార్ట్ స్టాండ్స్ అట్ ద టెస్టామెంట్ టు లగ్జరీ లివింగ్ కోఎంబాండ్. ఏవో ఉన్నాయి. మనకి ఇది కాదు కావాల్సింది. మనకు ఫస్ట్ లైన్ లో ఏముండాలా, మనం ఏ కీవర్డ్ కోసం రన్ చేస్తున్నాం, రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. సో మనం ఫస్ట్ లైన్ లో ఏం చేయాలంటే గోల్కొండ రిసార్ట్, గోల్కొండ రిసార్ట్, గోల్కొండ రిసార్ట్ is one of the best resorts in హైదరాబాద్. మనం అనుకున్న ఈ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అనే టైటిల్ ఇక్కడ యాడ్ అయిందా, ఫస్ట్ లైన్ లో వచ్చిందా? రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని వచ్చింది కదా, ఇదే కీవర్డ్. అర్థమవుతుందా? అదే అండర్స్టాండింగ్? ఎస్ అండి. అర్థమైంది. యా. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఆఫ్ ద వెబ్సైట్ లో మన కీవర్డ్ ఉండాలి. మన కీవర్డ్ ఇక్కడ పెట్టాము. రైట్. నెక్స్ట్ వచ్చేసి బోల్డ్ అండ్ ఇటాలిక్స్. మెయిన్ థింగ్స్ ని బోల్డ్ అండ్ ఇటాలిక్ చేయమంటున్నాడు. మెయిన్ అని కాదు, మెయిన్ థింగ్స్ మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని బోల్డ్ అండ్ ఇటాలిక్ చేయండి. లెట్స్ టేక్ గోల్కొండ రిసార్ట్, దీన్ని బోల్డ్. లగ్జరీ ఇటాలిక్. బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, బోల్డ్ ఇటాలిక్, రెండు చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్యామిలీ వెకేషన్స్, బోల్డ్. నెక్స్ట్ లగ్జరీ సూట్స్, బోల్డ్. స్పా, ఇటాలిక్. అట్లా మెయిన్ మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది, దీంట్లో పూల్ ఉంది. మెయిన్ పాయింట్ గూగుల్ ఏదైతే చదవాలనుకుంటున్నారో అది చదివితే ఆ రిలేటెడ్ కీవర్డ్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే నాది కనిపిస్తుంది అని మీకు అనిపిస్తే అప్పుడు అట్లాంటి వాటిలో మీరు బోల్డ్ ఇటాలిక్స్ అలా చేసుకోండి. రైట్. అయిపోయింది. నెక్స్ట్ బోల్డ్ అండ్ ఇటాలిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇమేజ్ ఆర్ట్. ఇమేజ్ ఆర్ట్ అంటే మీరు ఏదైనా ఇమేజ్ యాడ్ చేస్తారు అంటే ఆ ఇమేజ్ దగ్గర రైట్ సైడ్ లో దానికి టెక్స్టింగ్ ఇవ్వడం. లెట్స్ టేక్ ఇక్కడ బటన్ కొట్టి ప్లస్ now we are going to click it.
ప్లస్ కొట్టండి, ఇక్కడ ఇమేజ్ తీసుకోండి, ఇమేజ్ అప్లోడ్ చేయండి, ఏదైనా ఒక ఇమేజ్. నేను ఒక డౌన్లోడ్ చేస్తా, గోల్కొండ రిసార్ట్ ది. ఓపెన్ ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ ని మనం ఇంకా దీన్ని పెద్ద సైజ్ చేయాలనుకుంటే వీ కెన్ మేక్ ఇట్ బాక్స్ సైజ్, ఫుల్ విడ్త్ వచ్చింది. నౌ ఈ ఇమేజ్ కి నేను అలా ఎంటీగా వదిలేయద్దు. ఇమేజ్ ఇక్కడ మన సెట్టింగ్స్ ఆప్షన్ ఇస్తే ఇమేజ్ పక్కన ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని చెప్పి. ఇమేజ్ పక్కన యూ హ్యావ్ టు గివ్ ద నేమ్ ఆఫ్ ది ఇమేజ్. మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గూగుల్ ఈస్ నాట్ గోయింగ్ టు సీ ద ఇమేజ్, ఇట్ విల్ ఓన్లీ రీడ్ ద ఇమేజ్. సో ఇక్కడ రాయాలి ఏంటంటే గోల్కొండ రిసార్ట్. ఇంకొక 2 ఇమేజెస్ ఉన్నాయి, వాటికి ఇంకో 2 ఇమేజెస్ పేర్లు పెట్టండి. బెస్ట్ రిసార్ట్ ఇన్ హైదరాబాద్, టాప్ రిసార్ట్ ఇన్ హైదరాబాద్. మీ కీవర్డ్స్ ఏదైతే మీరు చేస్తారో దాంట్లో మీకు వచ్చిన బెస్ట్ 5 కీవర్డ్స్ ని ఒక్కొక్క ఇమేజ్ కి ఒక్కొక్క కీవర్డ్ ఇవ్వండి. సో దట్ ఏదైనా ఒక కీవర్డ్ కొట్టినప్పుడు ఈ ఇమేజ్ ఈ ఆర్టికల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా అంతా చేసినాక మీరు కిందికి వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు షో దిస్. మీకు ఇలా కనిపిస్తుంది గూగుల్లో రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ లో వీకెండ్ డిజిటల్ మార్కెట్ డాట్ ఇన్ అని మన పేరు కనిపిస్తుంది. ఎక్స్పెన్స్ లగ్జరీస్ సామాన్స్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని టైటిల్. ఈ పక్కన ఇది కావాలి, ఇక్కడ ఏం కావాలి ఏం వద్దు అనేది ఇక్కడ కింద మీరు ఆప్షన్స్ ఒక్కొక్క దాన్ని చేంజ్ చేస్తూ చూడండి. ఇక్కడ సైట్ టైటిల్ ఉంది, ఈ సైట్ టైటిల్ ని మీరు తీసేసి చూడండి, యాడ్ చేసి చూడండి. యాడ్ చేస్తే ఎలా యాడ్ అవుతుందో చూడండి. దీని ఒకవేళ డిలీట్ చేస్తే ఎలా పోతుందో చెక్ చేయండి. డిలీట్ డిలీట్ డిలీట్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, డిలీట్ పార్ట్, డిలీట్. పైన చేంజెస్ వస్తున్నాయి చూడండి, డిలీట్. ఇలా చూడొచ్చు. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్. ఇక్కడ మీకు కొంచెం డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలా. గోల్కొండ ఇదంతా ప్లగ్ఇన్ చూపిస్తున్నారు లోకేష్ గారు. దిస్ ఆల్ ప్లగ్ఇన్ లో ఆప్షన్స్. ఇక్కడ నుంచి మీకు ఏఐఓ ఎస్సీఓ సెట్టింగ్స్ అని ఉందా, ఇదంతా మీకు ప్లగ్ఇన్ ప్లగ్ఇన్ యొక్క కంప్లీట్ ఇంటర్ఫేస్ ఇదంతా. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద సజెషన్స్. సో దట్ ఈ చిన్న చిన్న సజెషన్స్ మీరు చేసేసుకున్నారంటే మీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ పోస్ట్ ఇక్కడ మీరు డెవలప్ చేసేసుకున్నారు. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ కొంచెం ఒక 3-4 లైన్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి 160 మ్యాక్స్ రికమెండ్ క్యారెక్టర్స్. మీరు రిసార్ట్ గురించి ఒక 160 క్యారెక్టర్స్ ఇవ్వండి. కిందికి వస్తే ఫోకస్ కీ ఫ్రేజ్ అని ఉంది కదా, ఇక్కడ అసలు మీరు ఏ కీవర్డ్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ద కీవర్డ్ వాట్ వీ వాంట్ టు ఫోకస్ ఇస్ దట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ కి మనము మన ఆర్టికల్ ని ర్యాంక్ చేయాలనుకుంటున్నాం. సో దిస్ ద కీవర్డ్, ఫోకస్ కీవర్డ్ ఇది. సో ఆ కీవర్డ్ అక్కడ రాయండి ఒకసారి. ఇక్కడ రాయండి ఫోకస్ కీవర్డ్ వచ్చేసి రిసార్ట్స్. Give you some suggestions. See, focus keyphrase in SEO title ఉంది, green mark. Focus keyphrase in meta ఉంది, green mark. Focus keyphrase length బాగానే ఉంది, green mark. Focus keyphrase in URL లో మీ ఫోకస్ keyphrase అనేది లేదు. ఆ URL లోకి వెళ్ళి చేంజ్ చేయండి. URL లో మనం అయితే గోల్కొండ రిసార్ట్ ఉంది, ఇక్కడ ఏమైనా ఉంటుందంటే రిసార్ట్స్ హైదరాబాద్, ఇది క్లిక్ చేయండి. నౌ యూ సీ గ్రీన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోకస్ keyphrase సబ్ హెడ్డింగ్స్. సబ్ హెడ్డింగ్స్ లో వచ్చేసి H2 అండ్ H3 సబ్ హెడ్డింగ్స్ ఇవ్వండి అంటుంది. అక్కడికి వెళ్ళి H2 H3 చేంజ్ చేయండి. ఫోకస్ కీఫ్రేజ్ ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్. ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్ ఏదైతుందో దాంట్లో కూడా యాడ్ అన్ ఇమేజ్ విత్ ఫోకస్ కీఫ్రేజ్. ఇంకొక ఇమేజ్ యాడ్ చేసి దానికి కూడా మీరు రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని పేరు ఇవ్వండి. ఫోకస్ కీఫ్రేజ్ డెన్సిటీ. ఆ డెన్సిటీ అనేది మీరు ఇచ్చే లెంత్ ని బట్టి ఉంటుంది, అది కూడా చేంజ్ చేయండి. సో వీటన్నిటిని మీరు గ్రీన్ అయ్యేటట్టుగా పైన అప్డేషన్ చేయండి. వన్స్ ఇదంతా గ్రీన్ అయిపోయిందంటే మీకు ఇక్కడ స్కోర్ ఏదైతే ఉందో 86/100 అని చెప్పేసి ఈ స్కోర్ అనేది మీకు ఇనిషియల్ గా పెరిగిపోతుంది. సో వన్స్ మీ స్కోర్ 80 ఉంది అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యువర్ ఆర్టికల్ ఆర్ యువర్ బ్లాగ్ విచ్ ఇస్ దర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి షోన్ ఇన్ గూగుల్. ఇవంతా చేంజెస్ చేసుకున్న తర్వాత ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ మేక్ ఇట్, దెన్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అప్డేట్. దెన్ యువర్ బ్లాగ్ ఇస్ గోయింగ్ టు బి గెట్ అప్డేట్. వన్స్ మీ బ్లాగ్ అప్డేట్ అయిపోయిన తర్వాత జస్ట్ చెక్ యువర్ బ్లాగ్ వన్స్ హౌ ఇట్ ఈస్. ఇది రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ బ్లాగ్. ఇది ఓపెన్ చేస్తే యువర్ బ్లాగ్ విల్ బి షోన్ టు యూజర్స్ లైక్ దిస్. ఇట్లా కనిపిస్తుంది మీ బ్లాగ్. వన్స్ ఇది మీకు ఇట్లా కనిపించిన తర్వాత ఈ బ్లాగ్ ని మనం రెడీ చేసినాం. ఇప్పుడు ఆ పేరు కూడా చూపిస్తారు, డేట్ ఏ డేట్ రోజు ఈ బ్లాగ్ రాసిరో కూడా చూపిస్తారు. వన్స్ ఈ బ్లాగ్ రెడీ అయిపోయిన తర్వాత దిస్ ఆల్ ఆర్ లింక్స్. మన లింకింగ్ ఇచ్చాం కదా, బోల్డ్, ఇటాలిక్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. సో ఇదంతా మీకు బ్లాగ్ అవుతుంది. ఈ బ్లాగ్ వన్స్ అయిపోయిన తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ బ్లాగ్ టు గూగుల్. ఎలా సబ్మిట్ చేస్తాం? సర్చ్ కన్సోల్ అని ఉంటుంది, ఆ సర్చ్ కన్సోల్ లో మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తాం. ఆ సబ్మిషన్ పార్ట్ అనేది రేపు మీరు అందరు ఆర్టికల్స్ రాసిన తర్వాత రేపు చేద్దాం. How we are going to submit this article to Google. Once we are submitting the article to Google, Google will come, crawler will come and crawl our blog. Once it is crawling is done, then there are chances that we can be shown in the Google. అక్కడ ఆన్ పేజ్ SEO అనేది అక్కడ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని టైటిల్ ని చేంజెస్ చేసామనుకో, టైటిల్ ఆప్టిమైజేషన్ అంటారు.
ఇమేజ్ చేంజ్ చేస్తే ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. మొత్తం మన పేజ్ మొత్తం చేంజ్ చేస్తే పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు, సింపుల్. మనము ఎస్ఈఓకి తగ్గినట్టుగా మన టైటిల్స్ కి పేర్లు మార్చేదాన్ని ఆప్టిమైజేషన్ అంటారు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇన్ ద గూగుల్. అండర్స్టూడ్ టిల్ హియర్? ఎనీ డౌట్స్? లేదండి, క్లియర్ ఉంది. ఈ రికార్డింగ్ ఒకటి షేర్ చేస్తారా? యా బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఆఫ్టర్ 9 o'clock. నాకు ఇంకో క్లాస్ ఉంది, అది అయిపోయిన తర్వాత 9 కి షేర్ ఓకే అండి. ఓకే అండి. ఎవరైనా ఒక రిసార్ట్ గురించి ఎతకాలంటే ఓన్లీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అనే ఎతకరు కదా. అంటే డిఫరెంట్ ఏ ఆప్షన్స్ మీద ఎతుకుతారు అని అంటే మనకు టాప్ 10 చూపిస్తుంది భయ్య. బ్రో మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ అదే చేస్తున్నాం. కీవర్డ్ రీసెర్చ్ లో వీఆర్ గెట్టింగ్ ఏ క్లారిటీ, మనం ఏ కీవర్డ్ పైన ఆర్టికల్ రాయాలని. రైట్, మన రీసెర్చ్ లో మనకి 10 కీవర్డ్స్ వచ్చాయి. రైట్, 10 కీవర్డ్స్ జనాలు సెర్చ్ చేస్తున్నారు. ఆ 10 కీవర్డ్స్ లో ఏ కీవర్డ్ కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఏ కీవర్డ్ కి కాంపిటీషన్ తక్కువ ఉందో చూస్తాం. అవును, ఇక్కడ మీరు ఇందాక అన్నారు కదా ఫోకస్ ఆన్ వన్ కీవర్డ్ అని చెప్పేసి మీరు అన్నారు కదా ఇందాక చేసినప్పుడు. అంటే ఇంకా 10 కీవర్డ్స్ ఎతికినప్పుడు కూడా మందే రావాలి అని అనుకుంటే మనకు అన్ని కీవర్డ్స్ ఒక్కొక్క దగ్గర పెట్టుకోవడం కుదురుతుందా? ఇప్పుడు ఆ 10 కీవర్డ్స్ చూస్తాం కదా, ఆ 10 కీవర్డ్స్ లో మనం ఫైనల్ గా ఒక కీవర్డ్ ని టైటిల్ లాగా తీసుకుంటాం. రైట్, అవును, అదే టైటిల్ లాగా తీసుకొని రాస్తాం కదా. రాసే దాంట్లో మిగతా 9 కీవర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని అక్కడక్కడ పెట్టొచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు అది ఫోకస్ లోకి రాదు కదా భయ్య. ఫోకస్ లోకి రాదు, కాకపోతే ఆ కీవర్డ్ అయితే మీ బ్లాగ్ లో ఉంది కదా. సో మేబీ ఆ కీవర్డ్ క్లిక్ చేసినప్పుడు మీ బ్లాగ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ టాప్ 5 లో అయితే రాదు కదా. మీకు టాప్ 5 లో ఏవి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. అది ఎలాగో అర్థమైంది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇనిషియల్ గా టు ర్యాంక్ ఇన్ గూగుల్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ కాంపిటీషన్ ఏవైతే ఉన్నాయో కాంపిటీషన్ పైపు మనం లేవు, కాంపిటీషన్ తక్కువ ఉన్న దాంట్లో మనం ట్రై చేస్తాం. సో దట్ ఎవరైనా కీవర్డ్ కొట్టినప్పుడు డెఫినెట్ గా మన బ్లాగ్ వచ్చే ఛాన్సెస్ మెజారిటీ 90% ఉంది. 10 అయితే రావు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బ్లాగర్స్ ఎప్పుడైనా సరే దే రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్. వాళ్ళకు కూడా తెలియదు ఏ బ్లాగ్ వస్తుందో అని. సో ఫస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, జనాలు ఏ కీవర్డ్ కొడుతున్నారు చూస్తారు, ఆ కీవర్డ్ పైన వీళ్ళు బ్లాగ్ రాస్తారు. సో లక్కీగా వీళ్ళ కీవర్డ్, వీళ్ళ రీసెర్చ్ బాగుంది, వీళ్ళ ఆర్టికల్ బాగుంది, మంచి మ్యాటర్ ఇచ్చారు, మంచి కంటెంట్, మంచి ఇమేజెస్ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా గూగుల్లో ర్యాంక్ అవుతుంది. జనాలు ఎక్కువ చూస్తున్న కొద్దీ టాప్ లోకి వస్తూ ఉంటుంది. ఓకే, అంతే కదా. అంటే ఇప్పుడు మిగతా వెబ్సైట్స్ అన్ని పెయిడ్ వైపు వచ్చినాయి కదా. ఇప్పుడు లైక్ ఇందాక మీరు ఎన్నిసార్లు సెర్చ్ చేసినా నాకు మేక్ మై ట్రిప్ కనిపిస్తుంది. అంటే అది స్పాన్సర్డ్ వెబ్సైటా? లేదు, మీకు యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేస్తే స్పాన్సర్డ్ అని వస్తుంది. స్పాన్సర్డ్ లేకుండా ఆర్గానిక్ గా చూపించిందంటే మీరు చూడండి, మనం ఇప్పుడు జస్ట్ ప్రాక్టికల్, మనం ఇప్పుడు ఒక చిన్న కంటెంట్ రాసి మనం ఒక బ్లాగ్ చేసి మనం గూగుల్లో టాప్ లోకి వచ్చేయాలని అనుకుంటున్నాం. గూగుల్లో కొన్ని లక్షల కోట్ల వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఈ బుక్ మై షో, booking.com ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ బుక్ మై షో చూసుకున్నట్టయితే దాంట్లో ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి ఓన్లీ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్ బుక్ మై షాప్ లో వర్క్ చేసే వాళ్ళు 500 నుంచి 1000 మెంబర్స్ ఉంటారు. ఓన్లీ ఎస్ఈఓ. ఓకే, వాళ్ళు రోజు వాళ్ళ పని ఆర్టికల్స్ రాయడం. అర్థమవుతుంది? సో వాళ్ళు ఓన్లీ అదే పని చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు ఏది కొట్టినా పైన ఖచ్చితంగా బుక్ మై షో రావాలి, లేకపోతే bookings.com రావాలి, లేకపోతే travel.com ఇవే రావాలి. సో దెర్ ఇస్ ఏ హెవీ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళ కీవర్డ్ లో వాళ్ళు కొట్టుకు వస్తూ ఉంటారు. మనం ఏంటంటే మనం ఇప్పుడు వచ్చిన లేతల్లో మనం, కాకపోతే మనం కూడా ఎక్కడో అక్కడ గూగుల్లో కనిపించాలి. ఎప్పుడు అదే అంటే గూగుల్లో మొత్తం వాళ్ళకే మొత్తం 10-20 పేజెస్ వాళ్ళనే చూపించదు కదా. వాళ్ళని ఎంత చూపించినా వాళ్ళని ఫస్ట్ పేజ్ లో చూపిస్తుంది. ఓన్లీ వాళ్ళకి ఒకటే ర్యాంకింగ్ ఇస్తుంది కదా. మిగతా ర్యాంకింగ్ అయితే ఖాళీగానే ఉంది కదా. ఆ ర్యాంకింగ్ లో మనం కనిపించే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఫైట్ చేస్తున్నాం ఆ ర్యాంకింగ్ లో రాని. ఇంకో చిన్న డౌట్ భయ్య, ఇప్పుడు మీరు కదా భయ్య, ఈ సెర్చ్ అంతాను లొకాలిటీ బట్టి మారిపోతూ ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా కీవర్డ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రిసార్ట్ ఇన్ హైదరాబాద్ అనేది కీవర్డ్. ఇప్పుడు రిసార్ట్స్ నియర్ మీ అన్నారు అనుకోండి, ఆ లొకేషన్ బట్టి ఆ దగ్గరలో ఉన్న రిసార్ట్ చూపించేస్తా ఆటోమేటిక్. ఓకే, సో ఇప్పుడు ఆ దగ్గరలో ఉన్నప్పుడు వాటికి ఏ విధంగా చేయొచ్చు భయ్య? అది లొకేషన్ బేస్ చేసుకుంటా గూగుల్ మ్యాప్స్ ప్రకారంగా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను శంషాబాద్ లో ఉన్నా, రిసార్ట్స్ నియర్ మీ అన్నాను అనుకోండి, గూగుల్ మ్యాప్స్ అల్గరిథం ప్రకారంగా నా లొకేషన్ కి దగ్గరలో ఉన్న రిసార్ట్స్ ఏవైతే గూగుల్లో రిజిస్టర్ అయి ఉన్నాయో ఆటోమేటిక్ అవి చూపించేస్తాయి. అదే భయ్, ఇప్పుడు నా డౌట్ అదే భయ్. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు నేను గూగుల్లో ఎలా సెర్చ్ అయినా రెస్టారెంట్స్ నియర్ మీ అనేది కొడతాను. నాకు నిన్న కూడా వెతుకుతున్నప్పుడు మీరు రిసార్ట్స్ కి డిఫరెంట్ బ్రెయిన్ స్టామ్స్ ఏముంటాయంటే రిసార్ట్స్ నియర్ మీ అని కొట్టాను.
ఓకే ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నప్పుడు ఇప్పుడు రిసార్ట్స్ నియర్ మీ అనేది మనకి ఒక ఫోకస్ పాయింట్ అయినప్పుడు అది పెట్టుకుంటూ చేయడం అవుతుందా? రిసార్ట్స్ నియర్ మీ అనేది అసలు ఫోకస్ కీవర్డే కాదు. ఫోకస్ Exact కీవర్డ్ match. రాదు. కీవర్డ్ లో ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇది రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ చూపిస్తుంది. ఓకే మీరు కొట్టేది రిసార్ట్స్ నియర్ మీ అనేది ఐడియాలజికల్, అంటే యు ఆర్ ఆస్కింగ్ గూగుల్ దట్ నేను ఉన్నా, నా దగ్గర ఏమైనా రిసార్ట్స్ ఉంటే చూపించు అని అడుగుతున్నాం. అవును. అప్పుడు మీకు దగ్గరలో ఏమైనా రిసార్ట్స్ ఉంటే ఆటోమేటిక్ గా అల్గరిథం ఏం చేస్తుంటే మీకు సరౌండింగ్స్ లో ఉన్న రిసార్ట్స్ లో మీ లొకేషన్ వైజ్ గా ఇప్పుడు మ్యాప్స్ మీరు ఉన్నారు, మీరు క్లిక్ చేసినప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మీ క్లినిక్ వెళ్ళేటప్పుడు మ్యాప్ క్లిక్ చేసినప్పుడు మీరు రోడ్డు మీద ఉన్నవన్నీ మీకు చూపిస్తుంది కదా, అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని చూపిస్తుంది మ్యాప్ లో. అవును. అవును. సేమ్ అలాగే మీ చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్ అన్ని మీకు గూగుల్లో చూపించేస్తుంది. ర్యాంకింగ్ ఇది టాప్, వీళ్ళు ఆల్రెడీ 10 దీని మీద ఆర్టికల్స్ ఇవేమి ఉన్నాయి అక్కడ గూగుల్లో, ఇది రిజిస్టర్ అయి ఉంది. నీకు దగ్గరలో ఫస్ట్ వచ్చేసి నీకు 2 కిలోమీటర్స్ లో ఏబిసి రిసార్ట్ ఉంది కాబట్టి ఏబిసి రిసార్ట్ చూపించేస్తుంది ఫస్ట్. సెకండ్ లో XYZ రిసార్ట్ చూపించేస్తుంది. దాని తర్వాత థండర్ స్ట్రామ్ రిసార్ట్ అని చూపిస్తుంది. అట్లా ఆటోమేటిక్ గా గూగుల్ ఆటోమేటిక్ అదే అనలైజ్ చేసేసుకొని లొకేషన్ వైజ్ గా డిస్టెన్స్ ప్రకారంగా మీకు రిజల్ట్స్ అనేది చూపించేస్తుంది. ఓకే. సో ఓకే. చెప్పండి, పర్లేదు, ఏమైనా డౌట్ ఉంది ఇంకా? అదే అంటే ఇది ఒక్కటే నేను ఎతకాలి, అదే ఎలా వస్తుంది అని చూస్తున్నాను. రైట్ ఓకే. సో గైస్, రేపు మీరు కంటెంట్ రాయండి. కంటెంట్ రాసి మీ వెబ్సైట్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి, అదే డొమైన్స్ తోటి మీరు క్లిక్ చేసి చూడండి. మీ వెబ్సైట్ లో సేమ్ ముందున్న ప్రాసెస్ జస్ట్ సింపుల్ గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని పటాపట్ పేజెస్ చేయండి. థీమ్ లో ఆస్ట్రా థీమ్ వేయండి. స్టార్టర్ టెంప్లెట్ లో ఏదో ఒక టెంప్లెట్ తీసేసుకోండి. మెనూ క్రియేట్ చేయండి. కస్టమైజ్ లో 2-3 ఫోటోలు అవి చేంజ్ చేసేయండి. బ్లాగ్ లోకి వెళ్ళి బ్లాగ్ క్రియేట్ చేసి దాంట్లో ఒక బ్లాగ్ రాసి ఆల్ ఇన్ వన్ SEO ప్లగిన్ వేసుకొని ఇది చేసి మీ స్కోర్ ని 80 అబౌవ్ చేసి క్లిక్ చేసి పెట్టండి. రేపు మనం గూగుల్ కి సబ్మిట్ చేద్దాం. ఓకే. క్లియర్? ఓకే. డన్ గైస్, చలో దిట్స్ ఆల్. సో రేపు రెడీగా పెట్టుకుంటే రేపు ఇక్కడ నేను గూగుల్ సబ్మిషన్ చేసేటప్పుడు మీరు కూడా అక్కడ సబ్మిట్ చేశారు. దెన్ విల్ సీ హౌ ఇట్ కమ్స్. ఓకే. చలో, చెక్ యువర్ మెయిల్స్, చెక్ యువర్ డొమైన్స్. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ ఇష్యూ విత్ ద డొమైన్ ప్లీజ్ గ్రూప్ లో మెసేజ్ చేయండి. అన్నీ అయితే వర్క్ చేస్తున్నాయి. ఒకసారి చూసి మనకి అప్డేట్ ఉంటే నాకు మళ్ళీ అప్డేట్ చేయండి. విల్ సార్ట్ ఇట్ అవుట్. రైట్? చలో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. టుమారో విల్ మీట్. గెట్ రెడీ విత్ యువర్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. get ready with your articles, blogs. Bye.